నమస్కారం ఫ్రెండ్స్. మనము ప్రతిదీ ఒక క్యాప్సూల్ రూపంలో చాలా లిమిటెడ్గా, అంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎదుటి మనిషి ఏ విషయమైనా క్లుప్తంగా, మన టైం వేస్ట్ కాకుండా చెప్పాలి. ఈ విషయం ఓన్లీ ఎదుటి మనిషికి వర్తిస్తుంది. ప్రపంచం ఏం కోరుకుంటుందంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఇచ్చే బిజినెస్, తక్కువ చదివి ఎక్కువ మార్కులు వచ్చే ఎగ్జామ్, లేదా తక్కువ కష్టపడిన ఎక్కువ డబ్బులు వచ్చే ఏదైనా ప్రొఫెషన్. అంటే మన ఎబిలిటీని బేరీజ్ వేసుకోకుండా, అంటే రిజర్వేషన్స్ ఉన్నట్టు మీకు ఎన్ని మార్కులు వచ్చినా మీకు జాబ్ గ్యారంటీ, దాంట్లో ఫిక్స్డ్ పే స్కేల్, మీరు పని చేసినా చేయకపోయినా. మన ఆధునిక సమాజంలో బాగా ఎడ్యుకేటెడ్ సొసైటీ అని చెప్పుకునే మనము ఈ దరిద్రాన్ని వదిలించుకోలేకపోతున్నాం. ఇది చాలా విచిత్రమైన ఒక వాంట్ ఫ్రమ్ సొసైటీ. అంటే సొసైటీ కోరుకుంటుంది, వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్, వాళ్ళకు లాభసాటి అయిన ఇన్ఫర్మేషన్ కొన్ని క్షణాల్లో వాళ్ళకి తెలిసిపోవాలి. అంటే నీ ఎగ్జామ్ సంవత్సరం అంతా చదివి నేనే ఎగ్జామ్ నీది రాసేసి రిజల్ట్ నీ పేరుతో రావాలి. ఎంత అద్భుతమైన ఐడియా! కష్టం ఎలా ఉంటుందో అనవసరం, రీసెర్చ్ ఎలా ఉంటుందో అనవసరం, రాత్రి నిద్ర పడుతుందా లేదా నాకు అనవసరం. కానీ నీవిచ్చే ఇన్ఫర్మేషను క్లుప్తంగా ఒక ట్యాబ్లెట్ రూపంలో లోపలేసుకొని నీళ్లు తాగితే అది నా మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబు ఇచ్చేయాలి. కోరిక మంచిదే, కానీ అది నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన కోరిక. కోరిక మంచిదే, కానీ నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన కోరిక. అదేంది? కోరిక మంచిదే అంటాడు, మళ్ళీ నీచ, నికృష్ట, దరిద్రమైన కోరిక అంటాడు. ఏ కోరిక అయినా తనకు అనుకూలంగా ఉండాలి అనేదంటే తప్పులేదు, కానీ ఆ కోరిక నీవనుకున్నట్టే తీరాలి అనేదే నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన విధానం. కోరికలకు అంతు లేదు. సరే, ఒప్పుకుందాం. మరి కోరికలకు ఒక అంటే టైం ఫ్రేమ్, దానికి ఒక పేషెన్స్, నీకు దొరుకుతున్న సమాచారం నీకు అనుగుణంగా దొరకాలి అనేది దుర్మార్గం. ఇప్పుడు చూడండి, నేచర్లో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ అయిపోయింది నేచర్. అంటే ఈ నేచర్లో ఎవరు
అంటే తమ బ్రెయిన్ యూజ్ చేయకుండా సమాచారాన్ని పొందాలి ఈజీగా, అంటే తనకు సంబంధం లేకుండా తన మేధస్సు ఉపయోగించకుండా ఈజీగా జీర్ణమయ్యే సమాచారాన్ని అందాలి అని మెజారిటీ పాపులేషన్ కోరుకుంటుంది. అందుకోసం మోసాలు కూడా మెజారిటీ పాపులేషన్కి అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. నేను చాలా క్రిటికల్ పాయింట్స్, మీ జీవితాన్ని మలిచే పాయింట్స్ చెప్తా. కొంతమంది విధవలకు అర్థం కాదు, నేనేం చేయలేను. నేను విధవలు అని ఎందుకు వాడినా అంటే వాళ్ళు విధవలే కనుక, దాంట్లో కాంప్రమైజ్ ఏం లేదండి, అంతే కదా. ఇప్పుడు కర్మజాలి నా వీడియో చూస్తున్నారంటే నేనేం చేయలేను. ఇట్స్ ఓపెన్ సోర్స్ platform where anybody can watch my videos whether they have ability to understand my videos or not. That is their forte. వాళ్ళ స్ట్రెంత్ అది. I am disclosing a fact. That fact can be understood in 10 different ways by 10 different people. The way they take up this information or use this information or respect this information can vary according to the person who is watching this video. And I am not responsible for the consequences. నేను కాన్సిక్వెన్సెస్కి బాధ్యుడిని కాదు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం నా బాధ్యత. మీరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని డైజెస్ట్ చేసుకుంటారో, తీసుకుంటారో లేదో, మీకు ఇంకా ఫాస్ట్గా కావాలనో, ఇంకా స్లోగా అర్థమయ్యేటట్టు చెప్పాలనో, ఐఎమ్ నాట్ మార్కెటింగ్ మై వీడియోస్, మైండ్ ఇట్. నేను కొన్ని వర్డ్స్ని ఎంత బ్యూటిఫుల్గా వాడగలనో అంతే కర్కశంగా మారిపోగలను. My strength lies both in appeasement and putting people in their place where they really belong. సో ఇక్కడ వీడియోస్ చూడడానికి ఫిల్టర్స్ ఏం లేవు. ఇక్కడ religious feelings ఏం లేవు, because we cannot stop it. నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్ని వీడియోస్ ఎందుకు వేసానంటే, the video can be biased, most of the videos are, but the people who are desperate to seek the right information, even though they are in minority, my aim is to get to that minority and help them out. చాలా స్ట్రాటజిక్గా ఉంటాయి నా వీడియోస్, అంత ఆషామాషిగా చేయను. నేను స్క్రిప్ట్ చదవను, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 5 minutes స్క్రిప్ట్ లేకుండా ఒక 5 minutes మాట్లాడండి. మీ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటాయి కదా, నాదైతే డబ్బా ఫోన్, జియో ఫోన్. మీది స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, మీ స్మార్ట్ ఫోన్ ఆన్ చేసుకొని 5 minutes ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడి చూడండి. మీకు అర్థమైపోతుంది నేను 45 నిమిషాలు 50 నిమిషాలు వితౌట్ స్క్రిప్ట్ ఎలా మాట్లాడతాను. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. when I want to convey something in a way that even a normal person can make out what I am speaking, then I can see there are constraints. First ఏమో నేను మెల్లిగా మాట్లాడితే కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది.
నేను ఫాస్ట్గా మాట్లాడితే సబ్జెక్ట్ అర్థం కాదు, నేను స్లోగా మాట్లాడితే వీడియో లాంగ్ అవుతుంది, నేను షార్ట్గా మాట్లాడితే యూట్యూబ్ డబ్బులు ఇవ్వదు. నేను తరచుగా నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడిగితే అదొక ఇబ్బంది. అందుకోసము సుధామూర్తి చెప్పింది, డోంట్ గివ్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ, బికాస్ ఫ్రీ ద థింగ్ విచ్ వి గెట్ ఫర్ ఫ్రీ హ్యాస్ నో రెస్పెక్ట్. నేను ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఇఫ్ ఐ షేర్ ఇట్ ఫర్ ఫ్రీ, దానికి వాల్యూ ఉండదు. వీడు ఫ్రీగా ఎందుకు చెప్తున్నాడు, ఎందుకంటే దానికి వాల్యూ లేదు కనుక అనుకుంటాం. నేను అందుకోసము ప్రతి ఒక్కటి ఫైనాన్షియలీ సస్టైనబుల్గా ఉండాలి. మన లైఫ్లో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఫస్ట్ బిఫోర్ డూయింగ్ ఎ చారిటీ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సెల్ యువర్ సెల్ఫ్. రేపు ఏమి జరిగినా నేను అంటే కట్టుబట్టలతో రోడ్డుపై ఉన్న బతికే ఎబిలిటీ నా దగ్గర ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి అది మ్యాండేటరీ ఇవాళ లోకంలో. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మీతోని మీకే తెలియదు. బ్యాంకులో డబ్బు కూడా సేఫ్గా ఉంటలేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ అంటే టెక్నికలీ రాంగ్ విత్ ద సొసైటీ. నేను ఈ యూట్యూబ్లో ఏం అబ్జర్వ్ చేశానంటే, చాలా మందికి తక్కువ టైంలో తక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎక్కువ అండర్స్టాండ్ చేయించే వీడియోస్ అందరూ చూడటం ఇష్టపడతారు. కానీ ఆ వీడియోస్లో మీరు అర్థం చేసుకున్నది చాలా తక్కువ ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నది చాలా తక్కువ ఉంటుంది. మీరు అర్థం చేసుకోకుండా నమ్మేదే ఎక్కువ ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నది కొద్దిగే, కానీ ఆయన చెప్పేది మొత్తం నమ్మేస్తారు. అదే యూట్యూబ్లో యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. The USP of YouTube videos is to convince you that you are getting profit out of the videos, even though you are not totally aware of the contents of the video. అంత కుట్ర ఉంటుంది యూట్యూబ్ వీడియోస్. ఇప్పుడు మనం జనరలీ స్టాక్ మార్కెట్ వీడియోస్ చూస్తాం. బొలింజర్ బ్రాండ్స్, ఆ బ్రాండ్స్, ఈ బ్రాండ్స్, నానా గ్రాఫ్లు, బీవత్సాలు, క్యాండిల్ గ్రాఫ్లు ఏమేమి ఉంటాయి. ఎవరికి ఏమో అర్థం కాదు ప్రాక్టికల్. నేను చెప్తున్నా, నేను 9వ క్లాస్ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నా. నేను 1 month, 6 months, 1 year, 5 year గ్రాఫిక్స్ చూస్తా అంతే. స్టాక్ పర్ఫార్మెన్స్ ఏదైనా న్యూస్ ఉంటే న్యూస్ చూస్తా తప్ప నేను ఏది టచ్ చేయొచ్చు కదండి. ఇన్ని టెక్నికల్ పారామీటర్స్ ఉన్నాయి కదండి. చాలామంది కోటేశ్వర్లు అట్లా అవుతున్నారు. నాకు కోటేశ్వరుడు అయ్యేది ఏం పెద్ద తొందర లేదు. నాకు మీ అంత తొందర లేదు. మీ అంత తొందరగా అవగాహన పెంచుకునేది కక్కుర్తి ఏం లేదు నాకు. సబ్జెక్టుపై పట్టు. చాలామంది అడుగుతారు, మెంటల్ పీస్ ఎక్కడి నుంచి దొరుకుతుందండి? నేను కూడా హ్యావ్ స్ట్రగల్డ్ అ లాట్ ఇన్ మై లైఫ్.
ఇప్పుడు కూడా స్ట్రగ్లింగే, ఇంత కంఫర్టబుల్ జోన్లో లేను. కొత్త కొత్త ఛాలెంజెస్, కొత్త కొత్త ఇరిటేషన్స్, కొత్త కొత్త అపోహలు, కొత్త కొత్త నిజాలు, నూతన అబద్ధాలు. లైఫ్ మజా, షో ఆఫ్స్, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడం, వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంది మన దగ్గర లేదు అని చెప్పడం, మీ దగ్గర ఇది లేదు అని చూపించడం. దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్. లైఫ్ అంటే ఈ మాత్రం హర్డల్స్ ఉండాలి. స్మూత్గా లైఫ్ ఉండి మనం అనుకున్నది జరుగుతుంటే ఓసి లైఫ్ ఇంతేనా అనుకుంటాం, బోడీ లైఫ్ అంటాం. అదే ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఛాలెంజెస్ ఉంటాయి. అమ్మో ఈరోజు గడిచిందిరా బాబు, ఎప్పుడు మనం ఈ రోజు గడిచిందిరా బాబు అనుకుంటామో దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ లైఫ్. టైం ఎట్లా జారిపోయిందో తెలియదు అనుకుంటాం కదా, దట్ ఈస్ ద వర్స్ట్ లైఫ్ నా ప్రకారం. టైము గడిచిపోయింది అనుకుంటారు చాలా మంది, టైము జారిపోయింది, ఈరోజు అయిపోయింది. గలీజ్ లైఫ్. అంటే ఛాలెంజెస్ని ఎదుర్కోవడము మన అదృష్టం బట్టి ఉంటుంది. ఛాలెంజెస్ని ఎదుర్కోవడము మన అదృష్టం బట్టి ఛాలెంజెస్ వస్తాయి. కొంతమంది ఛాలెంజెస్ ఏం రావు, కొంతమంది వచ్చినా పట్టించుకోరు ఛాలెంజెస్, వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళకి మైండ్ సెట్ ఉంది. ఎటువంటి ప్రాబ్లం, భయంకరమైన ప్రాబ్లం వచ్చినా చాలా డిస్టర్బ్ చేసిందంటే ఒక క్వార్టర్ కొట్టి పండుకుంటారు, పొద్దున్న చూద్దాంలే. లేదా ఎదుటి మనిషి ఏదన్నా ఎక్కువ ప్రాబ్లం చెప్పిండంటే చంప వాయగొట్టి మూసుకొని కూర్చో అని చెప్పి గొంగడేసుకొని పండుకునే. అంటే ఇవన్నీ రఫ్ మెథడ్స్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ప్రాబ్లం సాల్వ్ కాదు, ప్రాబ్లం అట్లే పడి ఉంటుంది, పడబోయి ఉంటుంది అంతే. అది ఏదో రోజు లేస్తుంది మళ్ళీ గట్టిగా, అప్పుడు మన చంప బావులు పడుతుంది. అంటే ఏదైనా అంత సునాయాసంగా లభించదు. సునాయాసంగా లభించింది అంటే అది ఆ రోజు మనం లక్కీ. ఏదైనా విషయం సునాయాసంగా మనకు లభించింది, మనం అనుకోకుండానే లభించింది అంటే మనం లక్కీ. లక్ అనే ఫ్యాక్టరు ఇక్కడ అక్కడప్పుడప్పుడు వస్తుంటుంది లైఫ్లో. మనము లక్ అనేది తరచుగా వస్తుంటుంది. నాకు దేవుడు దయ తరచుగా ఉంది అంటే ఆ తరచుగా ఎప్పుడు ఖర్చు అయిపోతుందో గమనించండి అన్నమాట. ఆ తరచుగా వచ్చేది ఇప్పుడు ఖర్చు అయిపోతుందో, మళ్ళీ దేవుడు ఎప్పుడు తొంగి చూడడం ఇష్టపడడు, అప్పుడు మీ పరిస్థితి. దేవుడు తొంగి చూస్తున్నాడు, ఓకే లక్కీ. దేవుడు తొంగి చూడడం మానేసిండు అనుకోండి, అప్పుడు మీరు ఒక్కరే మిగిలిపోతారు, మీ ఎబిలిటీస్ మిగిలిపోతాయి, మీ స్ట్రెంగ్త్ మిగిలిపోతుంది. అవునా అవునాలే? మరి మీ స్ట్రెంగ్త్ ఎప్పుడు టెస్ట్ అవుతుందో, మీ ఎబిలిటీస్ ఎప్పుడు ఆన్ గ్రౌండ్ ఛాలెంజెస్ కోసం టెస్ట్ చేస్తాడు, అప్పుడు మీరు పడతారో, పరిగెత్తుతారో, లేస్తారో, నడుస్తారో, అప్పుడు మీ రియల్ ఎబిలిటీస్ బయటపడతాయి. ఆధునిక సమాజంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే భ్రమ అనే వర్డ్కు మీనింగ్ చచ్చిపోయింది. నేను చెప్పే
ఒక్కొక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరు అది అబ్జర్వ్ చేయండి. భ్రమ అనే వర్డ్కు అర్థం చచ్చిపోయింది. భ్రమ అనేది చచ్చిపోయింది అంటే భ్రమనే నిజం అనుకునే సమాజం తయారైంది. ఈ భ్రమలో పడ్డ సమాజాన్ని బయటికి తీయాలి అంటే అంత ఈజీగా. వంద మంది నా ఫ్రెండ్స్ను మత్తు వదిలియాలి అంటే నేనొక్కడు వాళ్ళని మేలుకొల్పి ముఖానికి నీళ్లు కొట్టి 100 మందిని లేపగలనా? లేపలే. ఏం చేయాలి? ఆ 100 మందిలో ఒక నలుగురిని లేపగలగాలి ఆ భ్రమలోంచి. ఆ నలుగురు నాతో సహాయంగా ఉండి ఇంకో 20 మందిని లేపగలరు. నెక్స్ట్ టైం ఒక 20 మందిని నేను భ్రమ నుంచి బయటపడేయగలిగాను. ఆ 20 మంది నేను కలిసి ఒక 50 మందిని ఆ భ్రమలోంచి బయట దిగాలి. నెక్స్ట్ టైం అట్లా స్టెప్ బై స్టెప్ చేయగలను తప్ప నేనొక్కడిని మత్తు పదార్థాలకు బానిస కాదు. కాబట్టి ఈ 100 మంది నేను చెప్పగానే లేచి నిల్చోవాలనేది భ్రమ. నేను ఎప్పుడు అటువంటి భ్రమను పెంచుకోలేదు. అందుకోసమే 700 పై చిలుకు వీడియోస్ విత్ పేషెన్స్ ఇస్తున్నా, విత్ స్ట్రాటజీ ఇస్తున్నా. నాకు అవగాహన లేని, నాకు ఇష్టం లేని, నేను చెప్తున్నా రియల్ ఎస్టేట్లో నాకు 5% తెలుసు, అంతే అవగాహన ఉంది. నాకు అవగాహన లేని, ఇష్టం లేని సబ్జెక్ట్ అందరూ ఇష్టపడి ఆదరిస్తుంటే నేనే కంగుదిని అసలు ఇంత ఈజీ సబ్జెక్టు జనాలకు ఇంత కష్టంగా ఉందా అర్థం చేసుకోవడానికి అని 700 పైచిలకు వీడియోలు చేసేసి నాకు ఇష్టం లేని సబ్జెక్టు, బోరింగ్ సబ్జెక్టు. అసలు ఏముంటుంది దాంట్లో? కండ్ల ముందర భ్రమ కలిగిస్తున్నారు. ఈ భ్రమ కలిగించే వాళ్ళు ఓ మెజిషియన్స్, టాప్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఏం కాదు. ఒక ముక్క చదువు రాని చవట సన్నాసులు బాగా చదువుకున్న మేధావులను బురుడి కొట్టించి తమ లైఫ్ సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయించేటట్టు చేస్తున్నారు అంటే ఆ చదువు రాని చవటలు అంటే పూజ్యులు. మనం ఆలోచిస్తే ఎంత జిగుత్సాకరంగా ఉంటుంది వరల్డ్ అంటే, కష్టపడి చదువుకున్నోనికి ఒక చదువు రానోడు ఈజీగా బురుడి కొట్టిస్తున్నాడు అంటే ఇది కలియుగం వచ్చింది అని మొదటి సంకేతం. నీ ఏండ్ల శ్రమ, నీ ఏండ్ల తెలివితేటలు, నీ ఏండ్ల నమ్మకము ఒక చదువురాని లాజిక్లెస్ ఫెలో మిమ్మల్ని భ్రమింపజేస్తున్నాడు అంటే అది కలియుగం వచ్చేసింది. ఇప్పుడు మీరు వరల్డ్లో చూడండి, అన్ని తప్పుడు వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి, కబ్జా చేసిన వాళ్ళకే ఆస్తి పెరుగుతుంది, ఫ్యామిలీల అన్ననో తమ్మునికో బురుడి కొట్టించిన వాడికి ఆస్తి వచ్చేస్తుంది. భర్తను మోసం చేసేదాన్నే అంటే సమాజంలో పతివ్రత అనుకుంటున్నారు. ఇవన్నీ చూడండి ఎట్లనే బాగా చదువుకున్న వాడికే బురుడి కొట్టిస్తున్నారు.
ఉం? ఏది సమాజం భరించొద్దో అదే భరిస్తుంది సమాజం. ఏది భరించకూడదో ఆ, దాన్నే భరిస్తుంది. ఏది భరించాలో అది సమాజానికి డైజెస్ట్ అవుతుంది. చాలా కాంప్లెక్స్ అనిపిస్తుంది. సంస్కారాలు కాంప్లెక్స్ అనిపిస్తున్నాయి. విచ్చలవిడితనం ఈజీ అనిపిస్తుంది. పిల్లలు చదువుకే పరిమితం అవుతున్నారు. లైఫ్ లెసన్స్ కాంప్లికేటెడ్ అవుతుంది. మనము లైఫ్ కాంప్లికేషన్స్ సాల్వ్ చేసే ఎబిలిటీస్ డెవలప్ చేసుకోవాలి. మనము లైఫ్లో వచ్చే కాంప్లికేషన్స్ని సాల్వ్ చేసే ఎబిలిటీస్ డెవలప్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? డబ్బు సంపాదిస్తున్నాం. మనమేమనుకుంటున్నాము? డబ్బు మన ప్రతి ఒక్క కాంప్లెక్స్ ఇష్యూ, లైఫ్స్ ఒక కాంప్లెక్స్ ఇష్యూని ఈజీగా సాల్వ్ చేస్తుంది అని భ్రమలో బతుకుతున్నాం. దిస్ ఇస్ అ సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ ఊండ్. అంటే మనకు మనం గాయపరుచుకునే విధానం ఇది. నేను చెప్పిన విషయాలు మీరు యూట్యూబ్ మొత్తంలో ఎతకండి. నేను ఏ పాయింట్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. మీకు సబ్జెక్ట్ బోరింగ్ ఎందుకు అనిపిస్తుందంటే దాంట్లో మీరు ఓన్లీ 10% మీ బ్రెయిన్ గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది కనుక. మై వీడియోస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీవన్. దే ఆర్ సంథింగ్ స్పెషల్. దే కెన్ చేంజ్ యువర్ లైఫ్. నేను ఇల్లు కొనొద్దు అని ఎందుకన్నా అంటే ఇది ఇల్లు కొనే సందర్భము, సమయము, యుగము కాదు. ఇల్లు కొనకుండా కూడా సుఖంగా ఉండొచ్చు. సుఖానికి మీ ఇంటికి ఏ సంబంధము లేదు. మీ సోషల్ స్టేటస్ ఇంటితో ముడిపడ ఉండొచ్చు కానీ మీరు భావించకూడదు. ఇల్లు కట్టుకున్నవాడు సుఖంగా ఉండలేడు. సుఖంగా లేనివాడు ఇల్లు కొనలేదు అని రీజన్ కాదు. మీ సుఖాన్ని వేరే వాడి సుఖంతో ముడిపట్టడం వల్ల దుఃఖాలు వస్తున్నాయి. మీ దుఃఖం వేరే వాడి సుఖంతో ముడిపడింది. మీ దుఃఖం వేరే వాడి సుఖంతో ముడిపడింది. వేరే వాడు సుఖపడుతుంటే మీరు దుఃఖపడవసరం లేదు. వాడి సంతోషానికి మీ దుఃఖానికి ఏ సంబంధము లేదు. వాడు సంతోషపడుతుంటే మీరు సంతోషపడవచ్చు. అది మీ గొప్పతనం, మీ ఔదార్యం, మీ మంచితనం. వాడు సుఖపడుతుంటే మీరు దుఃఖించడం మీ పిరికితనం, మీ చేతకానితనం, మీ అసూయ,
మీలోని కుళ్ళు. మనం ఎలా సెలెక్ట్ చేసుకొని ఒక గర్భంలో పుట్టము, మనం పుట్టినాక కూడా మనం పుట్టే ఊరు ఒక గర్భము, మనం నివసించే సిటీ ఒక గర్భము, మనం ఉండే స్టేట్ ఒక గర్భము, మనం ఉండే కంట్రీ ఒక గర్భము, మనం ఉండే కాంటినెంట్ ఒక గర్భము. మనం దీనికన్నా బయట పోలేం గనక దీని గురించి చెప్పలేం. కానీ మనం ఇలా తల్లి గర్భం నుంచి మనకు సోయి లేకుండానే ఒక గర్భంలో జన్మిస్తామో, అలాగే మనం జన్మించినాక కూడా వివిధ గర్భాలు, మనం నివసిస్తున్న ఒక గల్లీ, ఒక స్ట్రీట్ ఒక గర్భమే, మన రిలేటివ్స్ ఒక గర్భమే. లిమిటెడ్ స్పేస్. గర్భము అనగా ఆ బ్రాకెట్. అవునా కాదు? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది మీ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్. ప్రశ్న, నాకు మీతో కలిసే అదృష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను వయా వీడియో మీతోని సంభాషించేది ఇంత మాత్రమే. నా వీడియోస్ విని మీ లైఫ్లో ఒక 10% ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినా, అంటే నా కాంప్లికేటెడ్ లైఫ్కి ఇదొక ట్రోఫీ లాంటిది. నేను ప్రాక్టికలీ చాలా మందికి హెల్ప్ చేయలేకపోతుంది, బట్ my video does something good to your life. Try to understand my pain, my urgency, my willingness to share some complicated thoughts which can really transform your life. అంటే నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అని కాదు. చాలామంది అంటారు మీ లైఫ్ ఏమైంది. నా లైఫ్ అది ముళ్ళ కంచె అన్నట్టు, దానిపైన నడవాలి. ఆ నొప్పి మర్చిపోయినాను. ఇప్పుడు ముళ్ళ కంచె అనేది నాకు కంచెలాగా కాదు కనిపిస్తుంది, నార్మల్ నాకు. అది చాలా మంది ఆశ్చర్యపోతారు, ముళ్ళ కంచె మీద రోజు ఎట్లా నడుస్తాడో ఏమో పాపం అని. పాపం ఏం లేదు, అలవాటైపోయింది. నేను బాధలో నవ్వను, బాధలో ఏడుస్తాను. నేను నవ్వు వస్తే ఆపుకోలేను. ఏది నాలో దాగి ఉండవు. నేను నాలో ఏదైనా విషయం దాగుంది అంటే, నేను ప్లాన్ వేస్తున్నప్పుడు, నేను కుట్ర చేస్తున్నప్పుడు, నేను ఏదైనా నా జీవితంలో ఉండొద్దు అని ఒకసారి డిసైడ్ అయినప్పుడు, నాలో నేను నా ఎమోషన్స్ని భద్రంగా లాకేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ క్షణం నేను ఏం చేస్తా నాకే తెలియదు. అంత అంటే టైమింగ్తో ఉంటుంది. తప్ప నేను ఎప్పుడు ఏడుపు వచ్చినప్పుడు ఏడవటం, నవ్వు వచ్చినప్పుడు నవ్వటం, ఏదైనా సునాయాసంగా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పటం నా తత్వం. అది నాలో మానవత్వం ఉన్నప్పుడే నేను ఇలా మాట్లాడగలను.
ఎప్పుడు నాలో పశువు ప్రవర్తిస్తుందో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది నా దాంట్లో. తప్ప నేను నార్మల్గానే ఉంటాను. ఏదైనా ఒక గంభీరమైన విషయం వచ్చినప్పుడు మనము ఆ సమపాళ్లలో ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించాలి. ఒక్కోసారి గంభీరమైన విషయం ఎంత నవ్వు తెప్పిస్తుందంటే జనాలు పిచ్చి పిచ్చిగా నమ్మినప్పుడు, నమ్మి మోసపోయినప్పుడు కూడా నవ్వొస్తూ వస్తాయి. అంటే వాళ్ళు బాధపడుతుంటారు, మనం నవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వెర్రితనము ఒక హైట్స్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ వెర్రితనాన్ని మనం నివారించలేము. ఏం చేస్తాం అప్పుడు? నవ్వుకోవాల్సి వస్తుంది. వాళ్ళతో ఏడవలేము. ఆ ఏడుపు ఎట్లుంటుందంటే మనకు నవ్వు తెప్పిస్తుంది. దాన్ని శాడిజం అనుకోకండి. ఆ మూర్ఖత్వము అంత కామెడీగా ఉంటుంది. అది ఏడ్చే సందర్భం కాదు, నవ్వే సందర్భం. ఆ మూర్ఖత్వం ఏ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది అంటే మనకు నవ్వు తప్పిస్తుంది. చాలా మంది వేరే వాళ్ళు దుఃఖపడుతుంటే వీడు నవ్వుతున్నాడని శాడిస్ట్ అనుకుంటారు. కాదు, శాడిజం వేరే, అదొక పెద్ద సబ్జెక్ట్. శాడిజం డెవలప్ చేసుకోవాలంటే ఒక సెట్ ఆఫ్ మైండ్ డెవలప్ చేసుకోవాలి. స్పందించే తీరు కాంట్రాక్ట్ అయిపోవాలి, దగ్గరకు వచ్చేయాలి. ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కనిపించకూడదు. కుట్రతత్వం అసలే కనిపించకూడదు. అమాయకత్వం అంటే ముఖంలో కనిపించాలి. కుట్ర అంటే సామాన్యమైనది కాదండి. దాంట్లో ఇంటెలిజెన్స్, ఎక్స్ప్రెషన్, సీక్రసీ, ఎక్స్క్యూషన్. sadism is a beautiful term. దాంట్లో ప్లానింగ్ ఉంటుందండి, పకడ్బందీ ప్లానింగ్ ఉంటుంది. ఎవ్వరూ ఊహించరాని పరిణామాలు చూపించాల్సి వస్తుంది. sadism is not a easy virtue. దాంట్లో చాలా కష్టం ఉంటుంది. sadism should not become a way of life. Sadism should not be your way of life. But sadism is a tool to achieve success in a matter which may destroy you. Sadism anta goppadi. Human psychology. ఎవరు హ్యూమన్ సైకాలజీని డీప్గా స్టడీ చేశాడు, ఆ శాడిజం అనే టూల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎవడు శాడిజం అనే టూల్ని ఓవర్గా ఎక్స్ప్రెస్ చేసి ఉంటాడో వాడిని సమాజం గుర్తుపట్టి పిచ్చోడిలా మార్చేసి రాళ్ళు కొడుతుంది, తంతుంది, నామకరణం చేస్తుంది శాడిస్ట్ అని.
A true sadist is a person who hides his ability to wreak havoc in somebody's life without giving a iota of hint that he is doing it to him until he does that. That is sadism. The beauty of sadism. మీరు ఎదుటి మనిషి మైండ్ని అర్థం చేసుకునే అవసరం లేదు. మీ మైండ్ ద్వారా ఎదుటి మనిషి ఆలోచనలను ఇన్ఫ్లుయెన్స్ చేసేదే ఒక ఆర్ట్. దాంట్లో చాలా కష్టం ఉంటుంది. ఆ గోల్ సెట్టింగ్ అంత ఈజీ కాదు. ఏనుగుని చంపవచ్చు, ఏనుగుని చంపవచ్చు. ఫస్ట్ ఏనుగు మిమ్మల్ని ఏం చేయగలదో అనే అంచనా మీకుండాలి. ఎప్పుడు ఏనుగు ఏం చేయగలదో అనే అంచనా మీకుంటే ఏనుగును కూడా చంపవచ్చు. అంచనా తారుమారైందో కాలు కిందేసి నలిపేస్తుంది. జాగ్రత్త. ఏనుగును కూడా చంపవచ్చు. స్ట్రాటజిక్ గోల్స్. డాగ్ హెడెడ్నెస్. మనం ఇజ్రాయలీస్ని చూడొచ్చు. అసలు ఇజ్రాయెల్ అది ఒక కంట్రీనా? ఎన్ని కష్టాలు చూడండి వాళ్ళకు. బట్ దే ఆర్ డాగ్ హెడెడ్. ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే దేశం కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళ రేస్ కోసం ఏమైనా చేస్తారు. యహూద్, ఇస్రాయలీస్, dog-headedness, the sense of purpose, the ability to execute things. ఏదైనా ఒక పెద్ద దాన్ని పడగొట్టాలి అంటే ఢీకొనొద్దు. ఢీకొనేది ఒకటే మార్గం కాదు. ఒక ఎలుక అనుకుంటే ఒక హైరైజ్ని కూడా పడేయగలదు. కొన్ని ఏళ్ళు పడుతుంది. ఎలుక దానికి ఆ ఆర్ట్ తెలిసి ఉండాలి, ఆ పర్పస్ ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, పడేయగలదు. మనం ఏనుగును ఎలా చంపగలమో ఒక చిన్న ఎలుకని అంత స్ట్రెంగ్త్ తెప్పించి దానిలో ఎబిలిటీస్ పెంచగలరు. ఎక్కడ ఏనుగుని చంపచ్చు, ఎలుకని యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఆర్ట్స్ తెలిసి ఉండాలి. మనపై మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. బట్ ఎదుటి వాడి తెలివిని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎదుటివాడి తెలివితేటల్ని ఎప్పుడు అంచనా వేయగలమో అప్పుడే మన స్ట్రెంగ్త్ యొక్క వీక్నెస్, అర్థమైందా? మన స్ట్రెంగ్త్ యొక్క వీక్నెస్ని మనము సరి చేసుకోగలం. మన స్ట్రెంగ్త్ యొక్క వీక్నెస్. ఎప్పుడు మీరు ఇటువంటి వర్డ్స్ యూజ్ చేసి ఉండాలి, విని ఉండాలి. స్ట్రెంగ్త్లో వీక్నెస్ ఏమి? ప్రతి స్ట్రెంగ్త్కు ఒక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులే వీక్నెస్.
ఆ వీక్నెస్ని ఎప్పుడు మీరు అధిగమిస్తారో అప్పుడే ఎదుటివాడు ఎంత తెలివితేటలున్నా తెలివి గలవాడైనా పడగొట్టగలం. ప్రతిదానికి ఒక బ్లూ ప్రింట్, ప్రతిదానికి ఒక టైమింగ్, ప్రతి విమర్శకు ఒక పేషెన్స్, ప్రతి విమర్శకు ఒక ఘాటైన ప్రతి విమర్శ. ఎవరు మన లైఫ్లో ఉండాలో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేసుకునే ఎబిలిటీ, ఇవన్నీ ఈనాటి యుగంలో సహజ లక్షణాలుగా ఉండాలి. ఏముండాలి? సహజ లక్షణ. మీ కుటిల బుద్ధి మీ నాన్న అమ్మపై చూపించకూడదు. మీ కుటిల బుద్ధి మీ భార్య పిల్లలపై చూపించకూడదు. దమ్ముంటే సమాజం చేస్తున్న అన్యాయాలకు ఎదురొడ్డే దమ్ము మీలో డెవలప్ చేసుకోండి. సమాజం కోసం బతకకపోయినా సమాజంలో ఎలా ఉండాలో అది తెలుసుకోగలిగితే మనకు జరుగుతున్న మోసాలు జరిగినా వేరే వాళ్లకు ఆ మోసాలు జరగకుండా ఆపే సదుద్దేశం మనలో ఏర్పడుతుంది. అది ఏర్పడాలి అంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. మనమే ఒక రెయిన్బోగా మారాలి. మనలో 7కు పైచిలుకు రంగులు ఉండాలి. ఆ 7 పైచిలుకు రంగులు కొంత సమయమే ఉండాలి. అది అందరూ చూసి ఆనందించాలి. కానీ అవి ఎలా ఏర్పడ్డాయో ఎవరికీ తెలియకూడదు. ఆ 7 రంగులు కొంత టైం అయినాక తెల్లగా మారిపోతాయి, కనిపించకుండా పోతాయి. సమయం వచ్చినప్పుడు మనము ఒక రెయిన్బోగా మారాలి, ఇంపుగా మారాలి. ఇంపుగా మారాము అంటే ఇంపుగా ఉండిపోవాలి అని కాదు, మనం అవసరమైతే వడగండ్లుగా మారాలి. రెండు తత్వాలు మనలో ఉండాలి, దాక్కుని ఉండాలి. అవసరమైనప్పుడు అవి చాకచక్యంగా బయట పెట్టాలి, వికసించాలి, ముడుచుకుపోవాలి. నేను యూట్యూబ్ వ్యూవర్స్కి ఇవ్వగలిగిన బహుమానాలు ఇలాగే ఉంటాయి. అర్థమైందా? సరే. అర్థం కాలేదా? మరీ మంచిది. నమస్కారం.